పండగల వేళ బట్టలు, నగలు, గృహోపకరణాలు కొంటే ఆయా షోరూంలు గిఫ్ట్లు ఇవ్వడం షరామామూలే. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం పండుగ సీజన్లో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫెస్టివల్ టైంలో ఇంటిని కొనుగోలు చేస్తే కస్టమర్లకు ఫర్నిచర్ నుంచి మొదలు కారు వరకు ఆఫర్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. మరికొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు ధరల్లో సైతం పండుగ డిస్కౌంట్స్ ఇస్తూ ఉండడంతో అమ్మకాలు పెరిగాయంటున్నాయి రియాలిటీ వర్గాలు. సొంతింటికి పండగ ఆఫర్లు. గృహ కొనుగోలుదారులకు ఖరీదైన బహుమతులు. ఇంటి బుకింగ్కి కారు, ఇంటీరియర్స్, ఫర్నిచర్ గిఫ్ట్స్. దీపావళి ఆఫర్లో జీఎస్టీ తగ్గింపు. ఆఫర్స్తో రియాలిటీకి బూస్టింగ్ అంటున్న ఎక్స్పర్ట్స్. సాధారణంగా పండగల సీజన్లో బట్టలు, బంగారం, నగలు, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటే ఆయా షోరూంలు భారీగా డిస్కౌంట్లు ఇవ్వడమే కాకుండా పలు రకాల బహుమతులు అందిస్తుంటాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ రియల్ ఎస్టేట్లోనూ మొదలైంది. హైదరాబాద్లో పలు కన్స్ట్రక్షన్ సంస్థలు కొత్తగా నిర్మాణాలు చేపట్టాయి. భారీ స్థాయిలో అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ ఇల్లు, విల్లాలను కడుతున్నాయి. డిమాండ్కు మించి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించటంతో మార్కెట్లో కొంతమేర సరఫరా పెరిగిందని బిల్డర్లే అంటున్నారు. అపార్ట్మెంట్ల నుంచి విల్లాల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ వెస్ట్ ప్రాంతం మినహాయించి మిగతా చోట్ల ఇళ్ల అమ్మకాల్లో కొంత స్తబ్దత నెలకొంది. మరోవైపు రియల్ ఎస్టేట్లో పోటీ నేపథ్యంలో కొనుగోలుదారులకు చాయిస్లు పెరిగాయి. వీరిని ఆకట్టుకునేందుకు కొందరు బిల్డర్లు పండగ రాయితీలిస్తున్నారు. ఫెస్టివల్ సీజన్లో ఎక్కువ మొత్తంలో ఇళ్ల అమ్మకాల కోసం కొన్ని నిర్మాణ సంస్థలు బయర్స్ కి భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం గృహ నిర్మాణ మార్కెట్లో దీపావళి పండగ వేళ కొనుగోలుదారులను ఆఫర్లు ఊరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ కంపెనీలు వారి వారి ప్రాజెక్టులకు అనుగుణంగా ఫెస్టివల్ ఆఫర్స్ ఇస్తున్నాయి. అందులో ఆకర్షణీయమైన బహుమతులతో పాటు ఇంటి ధరల్లో డిస్కౌంట్ కూడా అందిస్తున్నాయి. ఇంటి కొనుగోలుకు సంబంధించిన జీఎస్టీ నుంచి మొదలు ఉచిత ఇంటీరియర్స్, బహుమతిగా కారు, ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ఉచితంగా అందించడం వంటి ఆఫర్లు గృహ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. అపార్ట్మెంట్స్ లో ఇప్పటికే పూర్తయిన ప్లాట్లకు జీఎస్టీ వర్తించదు కాబట్టి కొనుగోలుదారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. నిర్మాణంలో ఉన్న వాటికి 5% జీఎస్టీ చెల్లించాల్సుండగా పండగ ఆఫర్లో భాగంగా ఈ భారం కొంత తగ్గించేందుకు కొందరు బిల్డర్లు ముందుకొస్తున్నారు. మరోవైపు బ్యాంకు రుణంతో ఇల్లు కొనుగోలు చేసేవారికి నిర్మాణం పూర్తయ్యే వరకు ఈఎంఐ భారం లేకుండా నెలవారీ అద్దెను తామే చెల్లిస్తామని మరికొన్ని రియాల్టీ కంపెనీలు ఆఫర్లు చేస్తున్నాయి. మరికొన్ని నిర్మాణ సంస్థలు ఫెస్టివల్ ఆఫర్లో భాగంగా చదరపు అడుగు ధర 250 నుంచి 500 వరకు తగ్గిస్తున్నాయి. కొంతమంది బిల్డర్లు ఫ్లోర్ రైజింగ్ ఛార్జీలను కట్టాల్సిన అవసరం లేదని చెబుతుండగా పండగల వేళ ఇంటి కొనుగోలుకు సంబంధించిన బుకింగ్స్ పై కారు ఉచితమని కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అంతేకాదు వచ్చేది దీపావళి కాబట్టి కొందరు బంగారు నాణెం ఇస్తామని, కొత్త ఇంటికి ఏసీలు బహుమతిగా ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మొత్తానికి పండగల సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు బిల్డర్లు ఆఫర్లిస్తుంటే సొంతింటి కలను నెరవేర్చుకునే సమయం ఇదేనని చాలా మంది ఫెస్టివల్ ఆఫర్స్ కి సై అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా సిటీని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడంతో పాటు అందంగా కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే 2.5 ఏళ్లలోగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణం పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భూగర్భ విద్యుత్ లైన్ల విధానంపై పలు ప్రతిపాదనలను సీఎం పరిశీలించారు. బెంగళూరుతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో భూగర్భ విద్యుత్ కేబుల్ మరింత అందంగా మారనున్న నగరం. 2.5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసే దిశగా అడుగులు.
జీహెచ్ఎంసీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ. వర్షం పడినా కరెంటు పోకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు. హైదరాబాద్ రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు చాలా కాలం నుంచి నగరాన్ని వేధిస్తున్న విద్యుత్ కేబుల్ వైర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైదరాబాద్లోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణం చేపట్టాలని డిసైడ్ అయింది రేవంత్ సర్కార్. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి ప్రణాళికలు ఈ ఏడాది చివరిలోగా రూపొందించేలా అధికారులు అడుగులు వేస్తున్నారు. విద్యుత్తుతో పాటు ఇతర కేబుల్స్ కోసం భూగర్భ లైన్ల వ్యవస్థను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ముందుగా నగరంలోని కీలక ప్రాంతాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచి ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సబ్స్టేషన్ సామర్థ్యానికి మించి ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మొత్తానికి హైదరాబాద్లో భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణంతో నగరం మరింత అందంగా మారనుంది. ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా విద్యుత్ కేబుళ్లతో పాటు టీవీ, ఇంటర్నెట్ తదితర కేబుళ్లతో అంతా గజిబిజిగా ఉంటోంది. అదే భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే అప్పుడు నగరమంతా క్లీన్గా మరింత అందంగా మారుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. గాలి దుమారాలు, వర్షాల వల్ల తెగిపడే కరెంటు తీగలతో పవర్ కట్లు, నిత్యం వేలాడే కేబుల్ వైర్లతో జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ను వైర్లెస్ సిటీగా మార్చే ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం రెడీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, కేబుల్ వైర్ల నిర్వహణకు, భూగర్భ డక్టుల ఏర్పాటుతో ఓవర్ హెడ్ వైర్లకు త్వరలో చెక్ పెట్టనున్నారు. ప్రమాదకరంగా మారుతున్న కేబుల్ వైర్లు, కరెంటు తీగల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ముంబై మోడల్ను అనుసరించేందుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. వీధుల్లో వేలాడుతున్న ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతోంది. ఓవర్ హెడ్ కేబుల్స్ లేకుండా చేసేందుకు గ్రేటర్ పరిధిలో ఒక్కో సెక్షన్కు 100 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని కేబుల్లెస్ సిటీగా మార్చేందుకు 22,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో జోన్లోని హైదరాబాద్ సెంట్రల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్ సర్కిల్స్లో 33 kV, 11 kV లైన్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. మేడ్చల్, రంగారెడ్డి, సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్ నగర్ జోన్లలో కూడా ఓవర్ హెడ్ లైన్లు తొలగించి భూగర్భ కేబుల్స్ వేయనున్నారు. ఫ్యూచర్ సిటీతో పాటు కోర్ సిటీలో అంతా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులపై ఇప్పటికే సమగ్ర రిపోర్టు తయారు చేశారు అధికారులు. వర్షం పడినా కరెంటు మాత్రం పోకూడదనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో నిర్మాణ రంగం ఊపందుకుంది. పలు నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులను ప్రారంభించాయి. దిగ్గజ నిర్మాణ సంస్థల్లో ఒకటైన త్రిదశ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ కారిడార్ పక్కనే నల్గొండలో త్రిదశ రైస్ పేరుతో అపార్ట్మెంట్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. గ్రీనరీకి పెద్దపీట వేస్తూ, ఓపెన్ స్పేస్కు ప్రాధాన్యమిస్తూ తక్కువ నిర్మాణ కాన్సెప్ట్తో రైస్ ప్రాజెక్టును చేపట్టింది త్రిదశ. ఇంజనీరింగ్ ప్రమాణాలు, నాణ్యమైన నిర్మాణం, పక్కా వాస్తుతో నిర్మాణం జరుపుకుంటున్న త్రిదశ రైజ్ అందరికీ అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ ను అందిస్తోంది. అత్యద్భుతంగా త్రిదశ రియాలిటీ వెంచర్ నిర్మాణాలు. నల్లగొండలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేపట్టిన త్రిదశ. వ్యయం విషయంలో రాజీ లేకుండా నిర్మాణాలు చేపట్టిన త్రిదశ. అందుబాటు ధరల్లో త్రిదశ రైస్ ప్రాపర్టీలు. తెలంగాణ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది త్రిదశ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాద్ లో ఈ సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేపట్టింది. నగరంలోని ప్రీమియర్ ఏరియా ఐటీ కారిడార్ కు పక్కనే ఉన్న నల్లగొండలో రైస్ పేరుతో రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది త్రిదశ.
ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్న త్రిదశ రైస్ ప్రాజెక్టుకు ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నల్లగండ్ల అన్నింటికీ అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతం. నల్లగండ్ల ఏరియా ఐటీ కారిడార్గా ఉన్న గచ్చిబౌలి హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలోని నల్లగండ్ల తెల్లాపూర్ రోడ్డులో త్రిదశ రైస్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లోని సెంట్రల్ సిటీ ఐటీ కారిడార్లో ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడంతో ఐటీతో పాటు ఇతర రంగాల ఉద్యోగులు నల్లగండ్ల వైపు చూస్తున్నారు. త్రిదశ రైస్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. ట్రాఫిక్ చిక్కులు లేకుండా అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు వెళ్లొచ్చు. లింగంపల్లి రైల్వే స్టేషన్కు 5 నిమిషాల్లో, బీహెచ్ఈఎల్కు 10 నిమిషాల్లో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2కు కూడా కేవలం 10 నిమిషాల్లో ఈ ప్రాజెక్టు నుంచి చేరుకోవచ్చు. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు 25 నిమిషాల్లో, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక త్రిదశ రైస్ ప్రాజెక్ట్ ఎడ్యుకేషన్ హబ్ గాను డెవలప్ చెందింది. ఈ ప్రాజెక్టుకు సమీపంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య సముదాయాలు, హాస్పిటల్స్, మాల్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా ఉండటం ఈ ప్రాజెక్టుకు స్పెషల్ అడ్వాంటేజ్ అని త్రిదశ రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి. ఇది వచ్చేసి టోటల్ గా 10.5 acres ల్యాండ్ లో వీఆర్ కన్స్ట్రక్టింగ్ 952 అపార్ట్మెంట్స్ అండి, విత్ 7 ఇండివిజువల్ టవర్స్. మేజర్గా వచ్చేసి మన ప్రాజెక్ట్లో లో డెన్సిటీ ప్రాజెక్ట్ అండి. ఇది కంప్లీట్గా పర్ ఎకర్ వచ్చేసి వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఓన్లీ 92 అపార్ట్మెంట్స్ అండ్ 3 and 4 BHK ఎక్స్క్లూజివ్లీ వీఆర్ కన్స్ట్రక్టింగ్. అండ్ కమింగ్ టు యూనిట్ సైజెస్ కూడా మనకి 1700 square feet నుండి 2300 square feet వరకు 3 BHKs అండ్ 2750 square feet వచ్చేసి 4 BHK ఎక్స్క్లూజివ్లీ, ఇంక్లూడింగ్ 4 washrooms and 4 bedrooms attached. మొత్తం 10.38 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ప్రభుత్వ అనుమతులతో త్రిదశ రైస్ ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది. ఇందులో 17 అంతస్తులతో మొత్తం 7 రెసిడెన్షియల్ బ్లాక్స్, ఒక క్లబ్ హౌస్ వస్తోంది. త్రిదశ రైస్ లో ఎక్స్క్లూజివ్ ట్రిపుల్ 4 bedroom ఫ్లాట్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. మొత్తం 952 ఫ్లాట్స్ అందుబాటులోకి రానున్నాయి. త్రిదశ రైస్ లో ఒక్కో ఎకరంలో కేవలం 92 ఫ్లాట్స్ మాత్రమే నిర్మాణం జరుపుకుంటుండగా ఓపెన్ స్పేస్ తో పాటు పచ్చదనానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అంటే మొత్తం 10.38 ఎకరాల్లో కేవలం 20% స్థలంలో నిర్మాణాలుండగా మిగతా 80% భూమిలో గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నారు. దీంతో ఇక్కడ నివాసముండే వారికి స్వచ్ఛమైన గాలి, వెలుతురు, మంచి వాతావరణం లభించనుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ తో 1733 SFT నుంచి 2751 SFTల వరకు అందరికీ అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ నిర్మాణం జరుగుతోంది. ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మేజర్గా వీఆర్ ఫోకసింగ్ ఆన్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి. క్వాలిటీ ప్రోడక్ట్కి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. బట్ వెన్ కమింగ్ టు త్రిదశ రైస్ ప్రాజెక్ట్ వచ్చేపాటికి IGBC pre-certified gold rated building. So for this kind of approvals రావాలంటే మనకి from beginning, from planning stage and designing stage, execution stage is more important అండి. Based on these parameters only జనరల్గా మనకి రేటింగ్స్ ఇస్తారు. So we are completely focused on these areas to give best product to our home buyers. And coming to deliverables కూడా అండి, నెక్స్ట్ 3 yearsలో వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్. 28 December కల్లా కంప్లీట్ చేస్తున్నాం ప్రాజెక్టు, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్తో కలిపి వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్. 100% పక్కా వాస్తు, నాణ్యమైన నిర్మాణం, అత్యుత్తమ ఇంజనీరింగ్ ప్రమాణాలు, భద్రత, చక్కని డిజైన్ కు త్రిదశ రియాలిటీ వెంచర్స్ పెట్టింది పేరు. ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ తో 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో క్లబ్ హౌస్ ను నిర్మిస్తున్నారు. త్రిదశ రైస్ ప్రాజెక్టులో టవర్ ఎమ్యూనిటీస్, అవుట్డోర్ ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అందిస్తున్నారు. టవర్ ఎమ్యూనిటీస్ లో యోగా స్పేస్, మెడిటేషన్ స్పేస్, చిల్డ్రన్ యాక్టివిటీ జోన్, మల్టీపర్పస్ ఏరియా, కో-వర్కింగ్ స్పేస్, అవుట్డోర్ జిమ్ వంటి 12 ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఇక అవుట్డోర్ విభాగంలో టెన్నిస్ కోర్ట్, పికిల్ బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, బాస్కెట్ బాల్ కోర్ట్, స్కేటింగ్ జోన్, గుడి కోసం ప్రత్యేక స్థలం, కిడ్స్ గార్డెనింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఫారెస్ట్ వాక్, పార్టీ లాన్స్, హెర్బల్ గార్డెన్, అవుట్డోర్ ఫిట్నెస్ స్పేస్, వర్క్ ఫ్రమ్ నేచర్, ఫ్యూచర్ వాల్, ఓపెన్ ఎయిర్ థియేటర్, వాకింగ్ ట్రాక్, మార్కెట్ జోన్ వంటి మొత్తం 22 ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు. త్రిదశ రైస్ క్లబ్ హౌస్ లో బ్యాంకెట్ హాల్,
గెస్ట్ రూమ్స్, బిజినెస్ సెంటర్, మినీ థియేటర్, 2 బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, యోగా, మెడిటేషన్ స్పేస్ వంటి మొత్తం 19 ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. విశ్వాసం, పారదర్శకత, రాజీ లేని నాణ్యత అనే పునాదిపై నిర్మించబడింది త్రిదశ రియాలిటీ సంస్థ. త్రిదశ రైజ్ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి సంబంధించిన త్రిదశ ఎక్స్పీరియన్స్ సెంటర్లో 2751 ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో నిర్మించిన మోడల్ ఫ్లాట్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మోడల్ ఫ్లాట్ ని చూసి బయ్యర్స్ ఫిదా అయిపోతున్నారు. వచ్చే 3 ఏళ్లలో అంటే 2028 డిసెంబర్ నాటికి రైజ్ ప్రాజెక్టును పూర్తి చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేస్తామని త్రిదశ రియాలిటీ వెంచర్స్ ప్రకటించింది. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చెరువులో ఉన్న గౌరెలిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లగ్జరీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెలిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఈ ప్రాజెక్టులోని గోడలన్నీ ఎంతో స్ట్రాంగ్గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా బయటి గోడల నిర్మాణం 9 ఇంచుల రెడ్ బ్రిక్స్ తో చేపడుతున్నారు. మండు వేసవితో పాటు చలికాలం, వర్షాకాలంలోనూ ఈ నిర్మాణాలు ఎంతో పటిష్టంగా ఉంటాయని, అందుకే ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నిర్మాణాలు జరుగుతున్నట్లు డెవలపర్లు చెబుతున్నారు. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం
అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. గ్రీనరీకి పెద్దపీట వేసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, చక్కటి మౌలిక వసతులు మనకు స్వాగతం పలుకుతాయి. 100 ఏళ్లకు పైబడిన మర్రి చెట్టును రక్షించడమే కాకుండా అక్కడ చక్కటి ఎన్విరాన్మెంట్ కోసం ప్లాన్ చేస్తోంది ఏఎంఆర్ నిర్మాణ సంస్థ. ఇక అవెన్యూ ట్రీస్ విత్ ఫ్లవర్ బెడ్తో చెట్ల పెంపకం, పార్కుల్లో ఆట పరికరాలు, అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, అవుట్డోర్ సర్వీస్ ఏరియా, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, పెట్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యాంపీ థియేటర్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, యోగా పెవిలియన్తో పాటు ఎన్నో అంతర్జాతీయ ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. SFTలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇది వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.